నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. సార్, మీరు కొన్ని ఫొటోస్ చూశారు. సో ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఫొటోస్ అనేవి వేయడం జరిగింది. సో ఏ క్రియేట్ చేసి వేయడం జరిగింది. అందులో లోకేష్ గారి ఫోటో వేస్తూ పాలపీకను డైపర్ వేయడం జరిగింది. లోకేష్ గారి పక్కన చంద్రబాబు, ఇది పవన్ కళ్యాణ్ గారి పక్కన గ్లాస్ సింబల్ అను పవన్ కళ్యాణ్ గారు రిమోట్ అంటూ వేయడం జరిగింది. అంటే కేంద్రం. రిమోట్. ఎస్. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో అన్న స్కామ్ లూట్ కిట్ అని చెప్పి కింద డాలర్స్ సింబల్ వేయడం జరిగింది. సో ఏదైతే ఇవన్నీ ఏఐ జనరేటెడ్ ఫొటోస్ అన్నమాట. సో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వేయడం జరిగింది. ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. వీళ్ళని చూసి టీడీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన గొడ్డలు వేయడం జరిగింది. అసలు స్టార్ట్ చేస్తుంది ఎవరు? వీళ్ళే కదా అసలు స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి ఫొటోస్ వేయడం వల్ల రెచ్చగొట్టే యత్నం చేస్తుంది వీళ్ళు. స్టార్ట్ చేసిందే వీళ్ళు. మళ్ళీ వక్రీకరిస్తూ మా టీడీపీ పైన మరి బురద జల్లే యత్నం చేస్తున్నారు. సో ఈ రకంగా చూసినట్లయితే అసలు మీకు ఏమనిపిస్తుంది సార్ ఒక జర్నలిస్ట్ గా? ఇటువంటి జిమ్మిక్స్ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. చీకటి భాగవతం, అవినీతి భాగవతం, ఆయన చేసిన ఆ, స్కాములు, ఇవన్నీ కూడా అంతకుముందు కూడా చెప్పాలి. కొత్త ప్రయోగం ఏం కాదు. ఆయన ఏంటంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో అది వాళ్ళకి తృప్తి. అలాగే అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా సినిమాలు అనౌన్స్ చేశాడు అప్పుడు. అవును. ఆ, కనుక ఇవన్నీ ఎలా ఉంటాయంటే దిగజారుడు రాజకీయాలు. రాజకీయాలు డిగ్నిఫైడ్గా ఉండే రాజకీయాలు కాదు కదా. ఇష్యూ మీద మాట్లాడండి. ఇష్యూ బేస్డ్గా మాట్లాడి నిజానిజాలు సాక్ష్యాలతో నిరూపించండి. అప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తారు. ఓకే. అదేది లేకుండా మీ ఇష్టం వచ్చిన ఫోటోలు, మీ ఇష్టం వచ్చిన క్యాప్షన్స్ పెట్టినట్టయితే అది మీరు చేసినట్టు అవుతుంది. ఓకే. ప్రజలు చెప్పినట్టు అవ్వదు కదా. ఇప్పుడు ప్రజలు ఎవరిని అడిగితే అడగండి. వాళ్ళు ఏమైనా వీళ్ళు రోడ్లు వేయటం ఉండేది అంటున్నారా? వాళ్ళు దిగే మెగా డిఎస్సీ అనౌన్స్ చేశాడు. ఉద్యోగాలు ఇవ్వటం ఉండేది అంటున్నారా? ఏమంటలేదు. ప్రజలు బాగానే ఉన్నది, బాగానే ఫీల్ అవుతున్నారు. ఎటు వచ్చి సూపర్ 6 అంటే మరి ఇట్ టేక్స్ టైం. ఇంకా కంప్లీట్గా 1 ఇయర్ కూడా అవ్వలేదు కదా. 1 ఇయర్ కూడా అవ్వకముందు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ముఖ్యంగా రోజా ఎలాగ మాట్లాడుతుందో తనకే తెలియదు. కనుక ఇవన్నీ రాజకీయంగా ఉండే జిమ్మిక్సే. దాని తర్వాత ఇట్లాంటి జిమ్మిక్స్ చేసే పతనం అయిపోయారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఓ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకి సమాధానమే చెప్పాలి నేను. అలా కాకుండా టైం అయిందంటే సరిగ్గా టైం చెప్పాలి. అలా కాకుండా ఈ వాచిని ఎవడు కనిపెట్టాడు, చిన్న ముళ్ళు ఎవడు కనిపెట్టాడు, పెద్ద ముళ్ళు ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి చిన్న ముళ్ళు పనిచేస్తుంది, ఇది సోదిలా ఉంటుంది. రెండోసారి నేను మాట్లాడడం మొదలు పెడితే ఆఫ్ చేస్తారు టీవీని. సూటిగా సహజంగా ఇందులో ఏమీ లేదండి. మన ఇట్లాంటి వీడియోస్ అయితే ప్రేక్షకుడు, లేదా రాజకీయాలు అయితే ప్రజలు. ప్రజలకి అన్నీ తెలుసు. ఎవరు బాగా మాట్లాడుతున్నారు, ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, ఎవరు మాయ చేస్తున్నారని తెలుసు. వాళ్ళు నా తక్కువగా అంచనా వేసుకొని ఇలాంటి బొమ్మలు పెట్టుకుంటే వాళ్ళు మరింత మరి ఇంకా అది అసలు కొలే ఉండదు మాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మిగులుతాడు, వీళ్ళెవరు ఓకే. మిగలరు. ఓకే. అంటే సార్, ఇక్కడ ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏదైతే వాళ్ళు ఏఐ జనరేటెడ్ ఫొటోస్ వేసిన తర్వాత, సో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇంకా ఇలాంటి పోస్టులు ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఎందుకని ఇంతలా ఈ ఏఐ జనరేటెడ్ ఫొటోస్ అని ఇంతలా ఇప్పుడు ఆ, చంద్రబాబు నాయుడు గారి పట్టున స్కామ్ కిట్ అని వేయడం జరిగింది కదా, డాలర్స్ అంటూ వేయడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్కామ్స్ చేశారు సార్? వాళ్ళు ఎందుకు ఆ ఫోటో వేయడం జరిగింది? ఏం లేదండి, రెచ్చగొట్టమేనండి. వీళ్ళు కేవలం రాజకీయాల్లో రెచ్చగొట్టడం, కడుపు మంట వీరికి వస్తుంది, వాళ్ళకి ఏదో సాధించాం అనుకుంటారు. నిజానికి వాళ్ళు చాలా తెలివి తక్కువ పనులు చేస్తున్నారు. ఓ మనిషిని అకారణంగా తిట్టడం కానీ, అకారణంగా సెటైర్స్ వేయడం కానీ, అకారణంగా నిందలు వేయడం కానీ అది తెలివైన రాజకీయం అని ఎవరు అనుకోరు. ఓకే. ఈరోజు మనకి అందరికంటే రాజకీయ నాయకులు నరసింహారావు గారిని చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం అంటే మౌనం.
ఆ ఓకే. స్థాయి మనిషి ఓ ఓ ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఏ రోజైనా మాట్లాడారా? అలాగే మన్మోహన్ సింగ్ ఏ రోజైనా ఇలాగ ఇష్టారాజ్యంగా మాట్లాడాడా? ఆయన తాలూకు పనులన్నీ క్రియ ద్వారా, కార్యాచరణ ద్వారా నిరూపించుకున్నాడు. ఎవరైనా అంతేనండి. ఊరిక ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడూ అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి నవ్వేవాడు. అర్థమైందా? వాళ్ళు కేవలం కార్యాచరణ, వ్యూహరచన ఈ రెండింటి మీదే దృష్టి పెట్టుకుంటారు కానీ ఇలాగా ఈ తలతిక్క దిగుజోరు రాజకీయాన్ని మరి ప్రదర్శించరు. దీని మూల్యం కూడా చెల్లించుకుంటారు. సో సార్, ఇంకోటి, ఇదే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉమ్. వేదికగా ఆ, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారి ఏ జనరేట్ ఫోటో అనేది వేయడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు టీడీపీ అనేది కౌంటర్ ఇస్తూ, ఏదైతే వాళ్ళ సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దాని పక్కన గొడ్డలి సింబల్ వేసి వాళ్ళు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆ, వీళ్ళు కూడా ఏదైతే టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా వాళ్ళు చేసిన తప్పు వీళ్ళే చేస్తుంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దానిపైన మీరేమంటారు సార్? అది ఎవరు చేసినా తప్పేనండి. ఎవరు ఓకే. చేసినా ట్రోల్ చేయడం అనేది తప్పే అది. వాళ్ళు ఓకే. ట్రోల్ ఎవరు చేస్తారంటే చేతకాని పరిస్థితుల్లోనే ట్రోల్ చేస్తారు. ఉమ్. రాజకీయంగా తిప్పికొట్టేటువంటి శక్తి సామర్థ్యాలంటే ట్రోల్ ఎందుకు చేసుకోవాలి? మీ గురించి ఎవరో మాట్లాడుకుంటున్నారండి, మీ మీద సింపతి పెరుగుతుంది. అదే ఓకే. మాట తిరిగి తిట్టారనుకోండి, ట్రోల్ చేశారనుకోండి, ఇంచుమించు వాళ్ళంతా మీరే అంత అవుతారు అన్నమాట. మనకి ఎక్కడ పక్షపాత వైఖరి ఉండదు. ఓకే. ఎవరు ఎవరిని ట్రోల్ చేసినా బాధ్యతను మర్చిపోయి అది కేవలం జనం దృష్టిలో చాలా నీచంగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఓకే. తిట్టారు, మీరు తిట్టారు, ఏమిటి వాళ్ళకి మీకు తేడా ఏమిటి? వాళ్ళంత అవును. సంకుచితంగా ఆలోచించారో మీరు అంతే సంకుచితంగా ఆలోచిస్తున్నారు. అది మర్చిపోకూడదు. అది వాళ్ళ మైనస్ పాయింట్ అవుతుంది. వాళ్ళ ఓకే. దృష్టి ఎంతసేపు ఆ సూపర్ సిక్స్ అన్నారు. ఆ సూపర్ సిక్స్ అంటే దాని మీద దృష్టి ఉండాలన్నమాట. ఎన్నిటిని వీడు కార్యాచరణలో చూపిస్తున్నారు. ఒక 2-3 సంవత్సరాల్లో సూపర్ సిక్స్ సాధించారనుకోండి, అప్పుడు మీ రాజకీయం, మీ స్టాండర్డ్స్ బయటపడతాయి. అందుకని మాటకు మాట సమాధానం అంటే ఎవరైనా చెప్తారు, మనము చెప్తాం మాటకు మాట సమాధానం. కానీ మాటకి కార్యాచరణ సమాధానంగా ఉండాలి. అది. అవును. అంతేగాని మాట్లాడుకుని నీతి రాజకీయాలని నోటికి వచ్చిందో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవరైనా సరే డిబేట్లో కొట్టేసుకుంటున్నారు, గల్లాలు పుచ్చుకుంటున్నారు, అమనాభూతులు తెచ్చుకుంటున్నారు. మనం జర్నలిజం చదువుకున్నాం కదా, జర్నలిజం ఉన్నాం కదా. మనం ఏ ఏ ఏ పద్ధతిని అనుసరించామో మనల్ని చూసి కొంతమంది అయినా స్ఫూర్తిని పొందాలి. అవును. మనం మాట్లాడవచ్చు, మనం అందంగా తిట్టవచ్చు, అందంగా సున్నితంగా ఒక బాణం వేయొచ్చు. కానీ మన తర్వాత వాళ్ళు దాన్ని అసలు యావగించుకోకూడదు అన్నమాట. ఓకే. దాన్ని ఫాలో అవ్వాలి. అలా ఉండాలి. పార్టీ అయినా, జర్నలిజం అయినా, ప్రజాస్వామ్యం అయినా సరే రేపటి తరానికి ఆదర్శంగా ఉండాలి. అది. సార్, ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఏ జనరేషన్ ఫొటోస్ వేశారు కదా, బాబు గారిది, పవన్ గారిది, లోకేష్ గారిది వేశారు కదా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళందరూ ఒక కూటమిలో ఉన్నారు. బీజేపీ ఎందుకు మిస్ చేశారు? బృందేశ్వరి గారిది కానివ్వండి, మోడీ గారిది కానివ్వండి, అమిత్ షా గారిది కానివ్వండి, నితిన్ గడ్కరీ గాని, ఏ ఒక్క ఫోటో, ఐ మీన్ వాళ్ళు ఓ, మొత్తం సెంటర్ లో ఉన్నారు. వాళ్ళ పక్కన మొత్తం స్టేట్ లో ఉన్న వాళ్ళలో పురంధేశ్వరి గారు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు. సో పురంధేశ్వరి గారి ఫోటో ఎందుకు వేయలేదంటారు? ఇక్కడ పురంధేశ్వరి గారు ఎవరండి? ఆవిడ ఎవరు అండి? మోడీ గారు ఫోన్ చేసి ఇలా చేయమంటే అలా చేయాలి. ఒకటి. ఏదైనా అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ లో ఉన్నది ఇప్పుడు వీళ్ళే కదా, అంటే ఏదైనా ఇప్పుడు అది అది బీజేపీ అక్కడికి పరంగా అక్కడికి వస్తున్నాను. బీజేపీ ఒక్క అక్కడికి ఎమ్మెల్యే కూడా వేయలేదు. ఈ ముగ్గురిని ఎందుకు టార్గెట్ చేశారు? అదిగా రెండే రెండు పార్టీలు అంతే. అవును, వాళ్ళు వీళ్ళిద్దరిని అనగలరండి. బీజేపీని అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడో వాళ్ళకి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డే కాదు, ఎవరైనా ఎక్కడుంటారో వాళ్ళకి బాగా తెలుసు. ఓకే. బీజేపీకి, జగన్మోహన్ రెడ్డికి, బీజేపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి ఉన్న అవినాభావ సంబంధం, ఆత్మానుబంధం ఏమిటో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఇది ఓకే. ఎవరిని మోసం చేస్తారండి? ఇప్పుడు ఓకే. మోదీ గారు, అమిత్ షా గారి తాలూకు ఆ ప్రాపకం లేకపోతే జగన్మోహన్ రెడ్డి బతుకుతాడా? బతకగలడా? కనుక ఎవరు కూడా ఈ చంద్రబాబు నాయుడు అంటే మరి ఆయన ఏమిటో ఏం చేస్తాడో తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా తెలిసిపోయింది ఆయన ఏ మేరకు చేస్తాడో. కనుక ఆడుకుంటున్నారు ఇప్పుడు. ఓకే.
అప్పుడు ఎందుకు భయపడ్డారంటే పవన్ కళ్యాణ్ ఒక వీరాభిమన్యులాగా, అల్లూరి సీతారామరాజు లాగా విరుచుకుపడ్డాడు. ఇప్పుడు విరుచుకుపడినా అర్థం లేదు. ఎందుకంటే నేనే చెప్తున్నాను కదా, ఊరుకోవయ్యా నీ తాలూకు నిజాయితీ అంతా మీ అన్నయ్యనేమో ఎమ్మెల్సీ చేయించుకుంటావా, నీ నిజాయితీ ఏంటంటే అది పదవి కావాలని కోరుకుంటా, చాలే చూసాం అంటారు అన్నమాట. ఓకే. అందుకే రాజకీయ నాయకుడు ముందు వెనుక ఒక నీడ కనబడకూడదు, అవినీతి నీడ. అది లేకుంటుంటే పర్వాలేదు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, తెలుసు కదా, చంద్రబాబు నాయుడు కోసం తెలుసు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. లేకపోతే ఏమో ఆ కొడాలి నాని మాట్లాడే మాటలకి ఆయన ఏం చేయాలండి? ఎంత ఓకే. దారుణంగా ఆయన్ని ఆ, మా తుది ముట్టించాలో అన్నది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడనమాట. ఓకే కనుక సార్. ఈరోజు ఊ, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా కానీ సరైన యాక్షన్ తీసుకొని, చూసారా పోసాని కృష్ణమురళి, ఆ పోసాని కృష్ణమురళిని ఈరోజు వంశీని ఎలాగైతే ట్రీట్ చేస్తున్నారో అలా ట్రీట్ చేసినంత వరకు ఎవరు భయపడరండి. ఓకే. సో థ్యాంక్ యూ ఇప్పటికీ సార్. చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశాడు, నేను బాహాటంగా చెప్తున్నాను. ఎందుకంటే ఓకే. ఈ డిస్టర్బెన్స్ మీకు ఎందుకండి? పరిపాలన చేసినప్పుడు దిర్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ విల్ హ్యావ్ టు మేక్ దెమ్ పర్ఫెక్ట్. ఓకే. అది వదిలేసి మీరు మేనమేషాలకు పెట్టుకుంటే అలా మాట్లాడకూడదంటే రెచ్చిపోతున్నారు. ఆ పేరు నాని కానీ అన్న మా జగన్మోహన్ రెడ్డి తాలూకు రహస్యాలన్నీ చెప్తాను, మా జోలికి రావద్దన్నా అని అనిల్ కుమార్ యాదవ్, నేను రాజకీయాల్లో విరమించేసుకుంటానని కొడాలి నాని, ఇలాగ అందరూ మాట కొంచెం ఆ, మామూలుగా ఉల్లితలా ఎగిరి పడుతుంది ఎవరు? మన రోజా. వీరందరికీ ఎప్పుడు వస్తుంది జ్ఞానోదయం? అదేదో జైలు జీవితం రుచి చూసిన తర్వాత మిగతా వాళ్ళు సంబరాలు చేసుకున్నప్పుడు వస్తుంది జ్ఞానోదయం. ఓకే. అంతవరకు ఇలా పేరుతూనే ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూసి ఎవరు భయపడటం లేదు కదా. ఎలా ఉంటుందంటే నాకు చాలా ఎగ్జాంపుల్, ఇప్పుడు పడాల ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ మర్డర్ అయింది. సహజంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మర్డర్ అయిన 24 అవర్స్లో దాన్ని ఆచూకీ తీసుకొచ్చి ప్రజలకు తెలియజెప్పాలి, చెప్పవలసిన బాధ్యత ఉంది. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా బీజేపీ పైన ఏదన్నా ఆ, ఇలాంటి పోస్టులు పెడితే వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నాను, ది పర్సంటేజ్ ఆఫ్ ది పార్టీ స్ట్రెంగ్త్ ఓసారి మనం ఆలోచిద్దామండి. వీళ్ళు 164 మంది ఉండడం ఏంటి, వాళ్ళు ఇప్పుడు 5 6 ఉండడం ఏంటి? వాళ్ళ గురించి ఇంత ఆలోచించడం ఏంటండి బాబు? వాళ్ళు ఏం పాండవులు కాదు, వాళ్ళు కౌరవులు. 5 సాధించడానికి వైఎస్ఆర్సీపీ అన్నది కౌరవ సభ. వాళ్ళు ఎంత ఏ రేంజ్కైనా వీళ్ళు దిగజారిపోయి వాళ్ళ ఆ దాన్ని ఏమంటారు, అత్యాస, ఆ ఆ రాజ్యం మీద వ్యామోహం, సంపద మీద వ్యామోహం, వాళ్ళ ప్రాణాలు పోయినా సరే పోదు ఆ వ్యామోహం. కనుక దాన్ని పదే పదే కంపేర్ చేయడం కూడా నా వ్యక్తిగతంగా ఇష్టం లేదు. దెర్ ఇస్ ఓకే. నో కంపారిజన్. వాడికి ఓకే. తెలివితేటలు లేవు, కార్యాచరణ లేదు అనకూడదు. కానీ 151 మంది ఎమ్మెల్యేల్లో ఏ నలుగురో 5గురో బాగుపడ్డారు, కానీ మిగతా 145 మంది ఎమ్మెల్యేలు కూడా నోరు విప్పి మాట్లాడలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో కుళ్ళిపోయారండి. ఎలక్షన్లో వాళ్ళ తాలూకు క్యాన్వాసింగ్ కోసం ఫ్లెక్సీలు అంటించడానికి మైదా పిండికి అయ్యే ఖర్చు కూడా సంపాదించుకోలేకపోయారు. ఓకే. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ గురించి బూచి బూచి అని భయపెడుతున్నారు. అదిగో పొడి ఇదిగో తోకట్టినారు, కానీ ఏమిటండి వాళ్ళు సాధించింది? కానీ వాళ్ళ కోసం వీళ్ళు సమయం వృధా చేసుకోవడం కూడా మంచిది కాదు. అలా ట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళు ట్రోల్ చేయడానికే తప్ప దేనికి పనికిరారా అని అనుకుంటారు జనం. మీకు అసలు ఆ తెలుగుదేశం పార్టీ పని చేసినప్పటికంటే ఆ ఆ చివరి బట్ ఆ 3 మాసాలు చాలా కీలకమైనవి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడో అప్పుడు ఆయన మీద కాన్సన్ట్రేషన్ ప్రపంచానికి పెరిగింది. ఓకే. ఇల్లే కాదు, ప్రపంచానికి పెరిగింది. అప్పుడు ఆయన తాలూకు విలువలు బయట పెట్టారు. ఓకే. దాన్ని సమయానుకూలంగా ఆయన తాలూకు అందుబాటులో తెచ్చుకొని సమయానికి తగ్గ విధంగా స్పందించి ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళు వదులుకోలేరు. లోకేష్ మా పెద్దన్న అంటాడు,
మరో 15 ఏళ్ళు ఆ, మన ఎవరు చంద్రబాబే ఉంటాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాడు. వారికి అంత మంచి అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళు చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ ఈ మధ్య నాగబాబు గురించి మాట్లాడి పొరపాటు చేశారు, కానీ ఇద్దరి పట్ల ఇద్దరికి కూడా మంచి అవగాహన ఉంది. అవగాహన ఓకే. ఉంది చాలా ప్రధానం రాజకీయాల్లో. అవగాహన ఓకే. లేకపోతే ప్రతి ఓటికి బయటకు వస్తాయన్నమాట. ఇప్పుడు ఓకే. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎలాగున్నాడంటే సుభిక్షంగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వడ్డీలు కడుతుందంటే ఎవరు నమ్మరు కదా. అవును. డబ్బులు లేవంటే ఎవరు నమ్మరు కదా. సంపద లేదంటే ఎవరు నమ్మరు కదా. సంపద లేకుండా బంగ్లాలు కొనలేడు కదా. సంపద లేకుండా పిల్లల పేరుని ఇవన్నీ చేయలేడు కదా. ఇవన్నీ జనానికి తెలుసు. ఒకటి ఓకే. ఫైనాన్షియల్గా అవగాహన ఎప్పుడైతే ఇద్దరి మధ్య ఉంటుందో వాళ్ళకి గొడవలు రావు బాబు ముందు. ఎందుకంటే నేను మీ ద్వారా ఫైనాన్షియల్గా లబ్ధి పొందుతున్నాను, నా ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారు. గొడవలు రావు మాట, ఎన్నారైనా కలిసి ఉంటారు. కనుక ఇక్కడ వాడు ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నదానికి ఏదో అదిగో కూలి ఇదిగో తోక ఈ సోషల్ మీడియా ఏమైపోతుంది. ప్రజ్ఞ ఉన్నోళ్ళు ఒకళ్ళు లేరా, సమాధానం చెప్పేవాళ్ళు ఒకళ్ళు లేరా అంటే సమాధానం చెప్పగలం, మనమే చెప్పగలం. చెప్పినా యాక్షన్ తీసుకోవాల్సింది మీరు కదా. అవును. మీరు సో దొంగతనం చేసినట్టు ఈ నిరూపణ అయింది, విట్నెస్లు ఉన్నాయి. మరి జైల్లో కూర్చోబెట్టవలసింది ప్రభుత్వం కదా. అవును. అందువల్ల ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా చేసే తప్పులు నిదానం ప్రధానం అని చెప్పి ఒక చిన్న జోక్ ఒకటి ఉంది. మన పివి రంగారావు గారు, పివి నరసింహారావు గారికి ఏమో ఇలాగ ఒక అమ్మాయిని ఆ, ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటా డాడీ అన్నట నరసింహారావు గారితో. ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడట. ఓకే. అంటే చివరి క్షణాల వరకు పివి నరసింహారావు గారు ఆలోచిస్తున్నారు, ఆయన చనిపోయినారు, ఇది పెళ్లి కాకుండా పోయింది. మన ఆలోచనలు అలా ఉండకూడదు. ఆలోచన ఏదో ఒక రోజు 2 రోజులు ఒక నెల రోజుల్లో తేలిపోవాలి. అరే ఓకే. అప్పటి నుంచి ఖబర్దార్ 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 లేస్తే మనిషిని గాని అంటున్నాడు, కానీ చంద్రబాబు నిజంగా లేవాలేదు, యాక్షన్ తీసుకునే లేదు. సారీ, ఇలా చెప్పినందుకు నన్ను మీరు క్షమించండి. కానీ అంటే ప్రజలు ఎప్పుడు భయపడతారంటే సరైన దండన తప్పు చేసేవాడికి. అమ్మో రాజావారు ఆయన దృష్టిలో పడితే ఒక భయంకరమైన సింహ స్వప్నంలా ఉండాలన్నమాట రాజు అంటే. అది ఓకే. లేకుండా ఎలాగ ఉంటే ఇంకా గౌతమ్ బుద్ధుడిని సరే పక్కన పెట్టేస్తాం మనం. సో అది థ్యాంక్ యూ అంటే సార్. ప్రస్తుత మై రాజకీయాలు అలాగ ఉన్నాయి. సో జనరేషన్ థ్యాంక్ మారిపోయింది, వాళ్ళ తాలూకు మాటలు మారిపోయినాయి. అంతకుముందు ఊరికి పెద్ద అయితే ఆ పెద్ద ముందు మాట్లాడడానికి ఎవరికి కూడా ఆ, అర్హత ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా సీఎంలతో పిఎంలతో మాట్లాడుతున్నారు. అది అవును. మనం మనసులో ఉంచుకొని యాక్షన్ తీసుకోవాలి. సో థ్యాంక్ యూ సార్, మైక్రో పాలిటిక్స్ వచ్చినందుకు.